హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. ఫేస్ కనిపించకుండా వీడియోస్ చేస్తే మానిటైజేషన్ పోతుందన్నారు. అందుకోసం ఈరోజు కనిపిస్తూ చదువుదామని మీ ముందుకొచ్చాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది చందమామ కథ కీలుగుర్రం. అనేక సంవత్సరాల క్రితం పర్షియా దేశాన్ని సాబూర్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆనాడు ప్రపంచంలో ఎక్కడా ఆయన్ను మించిన సార్వభౌముడు లేడు. దాన ధర్మాలు చేయటంలోనూ ప్రజలను సుఖపెట్టడంలో కూడా ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన భవనంలోకి ఎటువంటి వారైనా స్వేచ్ఛగా ప్రవేశించి తమకు కావలసిన కోరికలు కోరవచ్చు. చక్రవర్తి నోట ఎన్నడూ లేదు అన్న మాట వచ్చేది కాదు. సాబూర్ చక్రవర్తికి కమరల్ అక్మార్ అని ఒక కొడుకు, 3 అందగతలైన కుమార్తెలు ఉండేవారు. ఆయన ఏటా 2 ఉత్సవాలు జరిపేవాడు. ఒకటి వసంతకాలంలో జరిగేది, రెండవది శరత్కాలంలో జరిగేది. ఈ ఉత్సవాలప్పుడు చక్రవర్తి బ్రహ్మాండమైన విందులు, సమారాధనలు చేసేవాడు. ఈ ఉత్సవాలకు ప్రపంచం అన్ని మూలల నుంచి జనం వచ్చి చక్రవర్తికి బహుమతులిచ్చి ఆయన వల్ల సత్కారాలు పొందేవారు. ఈ 2 ఉత్సవాలకు కొందరు ఖైదీలు విడుదలయ్యేవారు. ఉద్యోగులకు హోదాలు, జీతాలు పెరిగేవి. ఒక ఏడు వసంతోత్సవానికి 3 సిద్ధులు వచ్చారు. వారిలో ఒకడు హిందూ దేశం నుంచి వచ్చాడు, రెండవ వాడు రూమీ దేశం నుండి వచ్చాడు, మూడవ వాడు పర్షియాలోనే ఉన్న ఒక దూర ప్రాంతం నుంచి వచ్చాడు. అందరిలాగే ఈ సిద్ధులు కూడా రాజుగారికి 3 వస్తువులు బహుమానంగా పట్టుకొచ్చారు. అయితే వీరు తెచ్చిన 3 వస్తువులు చాలా అపూర్వమైనవి. హిందూ దేశం నుంచి వచ్చిన సిద్ధుడు రాజుగారికి ఒక బంగారు మనిషి విగ్రహం బహుకరించాడు. ఆ విగ్రహం చేతిలో ఒక బంగారు బాకా ఉంది. రాజు ఆ విగ్రహాన్ని చూసి ముచ్చటపడి, ఇది చాలా అందంగా ఉంది, కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడిగాడు. మహాప్రభు, దీన్ని మీ కోట ద్వారం వద్ద ఏర్పాటు చేయించండి. శత్రువులు ఎవరైనా కోటకేసి వచ్చినప్పుడు ఈ విగ్రహం వారిని దూరం నుంచే పసిగట్టి చేతిలో ఉన్న బాకాను నోటి వద్దకెత్తి ఊదుతుంది. ఆ చప్పుడు విని శత్రువులు చెల్లాచెదురై పారిపోతారు. ఈ విగ్రహం తమ కోట ముందు ఉన్నంతకాలం తమకు శత్రు భయం అన్నది ఉండదు అన్నాడు హిందూ దేశపు సిద్ధుడు. తర్వాత చక్రవర్తి రూమీ దేశపు సిద్ధుడు తెచ్చిన బహుమతి కేసి చూశాడు. ఒక విశాలమైన వెండి పలకల మధ్య ఒక బంగారు మగనెమలుంది. దాని చుట్టూ బంగారు ఆడనెమళ్ళు అమర్చబడి ఉన్నాయి. అది కూడా చూడటానికి చాలా అందంగా ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటని చక్రవర్తి అడిగాడు. మహాప్రభు, ఈ ఆడనెమళ్ళు గంటకొకటి వంతున రోజు పొడుగునా కూసి గంటలు తెలుపుతాయి. ఈ మగనెమలి నెలకొక మారు నోరు తెరిచి చంద్రవంకను చూపుతుంది. ఇదే ఈ నెమళ్లలో గల విశేషం అన్నాడు రూమీ దేశపు సిద్ధుడు. చక్రవర్తి సంతోషించి 3వ బహుమానాన్ని తిలకించాడు. అది నల్లకర్రతో చేసిన గుర్రం. దానిపై బంగారు నగిషీలు, తాపడం చేసిన రత్నాలు ఉన్నాయి. దాన్ని వీపునెక్కి కూర్చోవటానికి వీలుగా జీను, కాళ్ళు పెట్టుకోవటానికి రికాబులు ఉన్నాయి. చూడటానికి ఈ గుర్రం చాలా ముచ్చటగా ఉంది, కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చక్రవర్తి అడిగాడు. దానికి పర్షియా దేశపు సిద్ధుడు, మహాప్రభు, ఇది కీలుగుర్రం. ఎవరినైనా సరే దీనిపై ఎక్కి ఆకాశ మార్గాన ఎక్కడికి పడితే అక్కడికి అతి వేగంగా వెళ్ళొచ్చు. మామూలు గుర్రాలపై ఒక ఏడాదిలో వెళ్లే దూరం దీనిపైన 1 రోజులోనే వెళ్ళొచ్చు అని జవాబిచ్చాడు. అద్భుతం, మీరు తెచ్చిన 3 బహుమానాలు అత్యద్భుతంగా ఉన్నాయి. వీటిని పరీక్షిస్తే కానీ వీటి మహిమను నేను నమ్మలేను అన్నాడు చక్రవర్తి సాబూర్. వెంటనే 3 వస్తువులను పరీక్షకు పెట్టారు. అవి పరీక్షలో నెగ్గాయి. బంగారు విగ్రహం కోటకేసి వచ్చే సైనికులను చూడగానే బాకా ఊది వారిని కంగారుపరిచింది. ఆడనెమళ్ళు గంట గంటకు కూతలు కూశాయి. ఇకపోతే కీలుగుర్రాన్ని తెచ్చిన సిద్ధుడే దానిపై ఎక్కి ఆకాశంలోకి ఎగిరి చాలాసేపు గుండ్రంగా తిరిగి చివరకు చక్రవర్తి ముందు వాలాడు. ఈ వింతలు చూసి చక్రవర్తి పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఆయన 3 సిద్ధులను పిలిచి, మీరు నాకు వెలలేని వస్తువులు తెచ్చి బహుమానంగా ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా మీరు కోరిన కోరికలు తీర్చడం నా విధి. కనుక నా వల్ల మీకేం కావాలో చెప్పండి. సంకోచించకుండా మీ కోరికలు ఏవైనా సరే నెరవేరుస్తాను అన్నాడు. వారు 3 రాజకుమార్తెలను వివాహం అడగోరారు. చక్రవర్తి సంకోచించక వెంటనే
కాజీని పిలిపించి నిండు సభలో వివాహ పత్రాలు రాయించాడు. చక్రవర్తి తన పెద్ద కూతుర్ని హిందూ దేశపు సిద్ధుడికి, రెండవ కుమార్తెను రూమీ దేశపు సిద్ధుడికి, మూడవ కుమార్తెను పర్షియా దేశపు సిద్ధుడికి ఇచ్చి త్వరలోనే పెళ్లి చేసేట్టు ఏర్పాటయింది. ఈ వివాహ పత్రాలు తయారు కావటమంతా రాజకుమార్తెలు పరదా వెనుక నుంచి చూస్తున్నారు. వారు ముగ్గురిలోనూ చిన్నది తన అక్కల కన్నా కూడా ఎంతో గొప్ప అందగత్తె. ఆమె తన కాబోయే భర్తను చూడగానే దడుచుకుంది. ఎందుచేతనంటే ఆమెకు భర్త కానున్న పర్షియా దేశపు సిద్ధుడు శతవృద్ధుడు. శరీరమంతా ముడతలు పడి, కళ్ళు గుంటలు పడి, చూడటానికే మహావికారంగా ఉన్నాడు. అలాంటి ముసలి తొక్కు తనకు భర్త కాబోతున్నాడని తెలియగానే ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. తన గదికి వెళ్ళిపోయి పక్క మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. శోకావేశంలో ఆమె తన దుస్తులు చించుకుంది. గోళ్లతో ముఖమంతా రక్కుకుంది. జుట్టు చిందర వందర చేసుకుని శోకదేవతలాగా తయారైంది. ఇది జరిగిన సమయాన రాజకుమారుడు అక్మార్ వేటకు వెళ్ళున్నాడు. అతను తిరిగొస్తూనే తన చిట్టి చెల్లెలి స్థితి గమనించాడు. అతను వెంటనే ఆమెను సమీపించి, ఎందుకు ఏడుస్తున్నావు చెల్లి? నీకేం కష్టం వచ్చిందమ్మా? దాచకుండా నాతో నిజం చెప్పు అన్నాడు. రాజకుమార్తె మరింత గట్టిగా ఏడుస్తూ, నేనేం దాచను అన్నా, నేనసలు ఈ ఇంట్లో ఉండను. ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తింటాను. నాన్న నాకు ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు ఇక నాకు అల్లా తప్ప వేరు దిక్కు లేదు అంది. నాన్న నీకు చేస్తున్న ద్రోహం ఏంటో చెప్పు. నిష్కారణంగా నీ మనసును క్షోభ పెట్టుకోకు అన్నాడు అఖ్తర్. అన్నా, ఏం చెప్పను? నాన్న నన్నొక భయంకరమైన ముసలాడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. ఆ ముసలాడు చూస్తే ఎవరో మాయల ముచ్చులాగున్నాడు. వాడొక కీలుగుర్రాన్ని తెచ్చి నాన్నకు బహుమానం ఇచ్చి ఆయన్ను బుట్టలో వేసుకున్నాడు. నేను మాత్రం ప్రాణమైనా తీసుకుంటా కానీ ఆ ముసలాడిని పెళ్లాడను అంది రాజకుమార్తె. కమరుల్ అక్మార్ చెల్లెల్ని అనేక విధాల బుజ్జగించి సముదాయించి తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, ఎవడో మాయల మారివాడు తెచ్చి నీకేదో బహుమానం ఇచ్చాట. ఆ భాగ్యానికే నువ్వు మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయ సిద్ధపడ్డావుట. ఈ విధంగా అమ్మాయి గొంతు కోయటం భావ్యమేనా? అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు అన్నాడు కోపంగా. చక్రవర్తి సమీపంలోనే ఉండి ఈ మాటలు వింటున్న సిద్ధుడికి పట్టరాని కోపం వచ్చింది. కానీ అంతలోనే చక్రవర్తి, నాయన, ఈ సిద్ధుడు తెచ్చిన కీలుగుర్రాన్ని స్వయంగా చూసుంటే నువ్విలా మాట్లాడవు అంటూ తన కొడుకును బయటి ప్రాంగణంలోకి తీసుకెళ్లాడు. రాజసేవకులు కీలుగుర్రాన్ని తెచ్చి రాజకుమారుడి ముందు పెట్టారు. దాని అందం చూడగానే అక్మర్ ముఖం విప్పారింది. అతను గుర్రపు స్వారీలో నిపుణుడు కావటం చేత చెంగున కీలుగుర్రంపై ఎక్కి కూర్చున్నాడు. అతను మామూలు గుర్రాన్ని అదిలించినట్టే కీలుగుర్రాన్ని డొక్కలో మడమలతో గట్టిగా కొట్టాడు. కానీ కీలుగుర్రం ఏమాత్రం కదలలేదు. చక్రవర్తి సిద్ధుడికేసి తిరిగి, గుర్రం కదలటం లేదు. అది కదిలే ఉపాయం మా వాడికి చెప్పండి అన్నాడు. సిద్ధుడు రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి, గుర్రం మెడలో కుడి పక్కన బంగారు మీట కనిపిస్తుంది. దాన్ని పక్కకు తిప్పితే గుర్రం పైకి లేస్తుంది అన్నాడు. రాజకుమారుడు మీట తిప్పాడు. మరుక్షణం గుర్రం శరవేగంతో ఆకాశంలోకి సూటిగా లేచి కొద్ది క్షణాల్లో కంటికి కనిపించకుండా పోయింది. తన కొడుకు తిరిగి రావటం కోసం చక్రవర్తి చాలాసేపు ఎదురు చూశాడు. ఎన్ని గంటలు గడిచినా అతడి జాడలేకపోవటం చూసి ఆయనకు ఆందోళన కలిగింది. ఆయన సిద్ధుడితో, స్వామి, మావాడు తిరిగి రావటానికి మనం ఏం చెయ్యాలి అని అడిగాడు. తనకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయకూడదన్నప్పటి నుంచి ఈ సిద్ధుడికి రాజకుమారుడిపైన చాలా కోపంగా ఉంది. అందుచేతనే ఆయన అతడికి గుర్రాన్ని తిరిగి భూమిపైన దింపే కిటుకు చెప్పలేదు. రాజా, మనం చేయగలిగింది ఏం లేదు. నీ కుమారుడు తిరిగి వచ్చే మాట కల్లా. ఎందుచేతనంటే గుర్రాన్ని దింపే కిటుకు నేను చెప్పేలోగా మీ వాడు మీట నొక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అతను అంత తొందరపట్టం అతని తప్పి అన్నాడు సిద్ధుడు. ఈ మాటలు వినగానే చక్రవర్తికి సిద్ధుడిపైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆ కోపంలో ఆయన తన భటుల్ని పిలిచి, ఈ దుర్మార్గుడిని చావగొట్టి కారాగృహంలోకి తొయ్యండి అని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేశారు. ఆ తర్వాత చక్రవర్తి దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. ఆయన శోకం గమనించి రాజోద్యోగులు ఉత్సవాలు నిలుపు చేసి దివాణం తలుపులు మోయించి రాజకుమారుడు కమరుల్ అక్మార్ పోయినందుకు సంతాప ప్రకటన చేశారు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.